చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. పరలోకములో ఉన్న దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధన చేయుచున్నారు, ఆ ఆరాధన మాకు నేర్పండి. పరలోకములో నుండి మీరు మాట్లాడిన మాటలు మాతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. ఆ మాటలు గుత్తులు గుత్తులుగా మా మీద పడాలి, మాకు ఆశీర్వాదము దొరకాలి. అట్టి ఆత్మ శక్తిని మా అందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. రెండవ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ మాట అందరం మరలా బిగ్గరగా చూద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడు పౌలు గారు, ఆయన గొప్ప దైవజనుడు. అలాగే తిమోతి ఎవరు అనంటే, ఆత్మలో తిమోతిని పౌలు గారు నడిపించాడు, మారు మనసులోనికి నడిపించాడు. అలాగే దేవుని సేవకుడిగా కూడా మారాడు. అందువలన తిమోతికి పౌలు గారికి ఉన్న సంబంధము ఒక ఆత్మీయమైన సంబంధం. అందుకనే నా కుమారుడా అని అన్నాడు. నేను ఆత్మలో కనున కుమారుడు అని అర్థం, నా కుమారుడా. తర్వాత ఈ తిమోతి ఆత్మీయముగా చాలా బలముగా ఉండాలని కోరుకున్నాడు. బలముగా ఉండాలి. చూడండి, పిల్లలు బక్క చిక్కినట్లుగా, ఓపిక లేనట్లుగా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనట్లుగా ఉంటే ఏ తండ్రికి కూడా సంతోషం ఉండదు. పిల్లలు ఆడుకోవాలి, వాళ్ళ పనులు చేసుకోవాలి, చదువుకోవాలి. వయసు వచ్చిన వాళ్ళు బలమైన పనులు చేయగలగాలి. అలాగూ పిల్లలు ఉండాలని తండ్రి కోరుకుంటాడు. అంతేగాని ఏమి చేయలేని వాళ్ళగా, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ఒక మూలన పడి ఉండటం, వాళ్ళ అవయవాలు ఎదగకుండా ఉండటం తండ్రికి ఇష్టం ఉండదు. హుషారుగా ఉండాలి, బలంగా ఉండాలి, బలమైన పనులు చేయాలి, వయసుకు తగిన పనులు చేయాలి. అందుకనే తిమోతిని పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, నీవు బలముగా ఉండాలి అని అంటున్నాడు. నీవు బలముగా ఉండాలి. ఏమిటి బలం? బలముగా ఉండటం అంటే, ఒకటి శరీరము, దేహదారుఢ్యము, బాగా చూపులకి బలంగా ఉండటం. అలాగే తగిన బరువులు లేపటం, ఏ పని అప్పగించినా సవాలుకరంగా చేసి ముగించటం, అదొక బలం. కానీ ఆత్మలో బలం, ఆత్మలో బలం అంటే ఏంటి అని అంటే,
పౌలు గారు ఈ తిమోతిని ఆత్మలో కన్నాడు, మారు మనసులోనికి నడిపించాడు. ఇప్పుడు తిమోతి ఆ పని చేయగలగాలి. అంటే నేను నిన్ను ఎలాగూ మారు మనసులోనికి నడిపించానో నీవు కూడా ఇతరులను మారు మనసులోనికి నడిపించాలి. ఆ బలము నీకు కావాలి అంటున్నాడు. అనగా నేను నిన్ను ఎలాగో రక్షణలోనికి నడిపించానో తిమోతి, నీవు కూడా ఇతరులను రక్షణలోనికి నడిపించాలి. అది బలం అంటే. ప్రభునంతులారా, దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపించాడు. తన సేవకుడు ద్వారా నిన్ను రక్షణలోనికి నడిపించాడు. నీవేం చేయాలి? ఇప్పుడు నువ్వొక్కదానివే భక్తి చేసుకోవటం కాదు, నువ్వొక్కడవే భక్తి చేసుకోవటం కాదు, నీవు ఇతరులను రక్షణలోనికి నడిపించాలి. అది బలం. ఒకవేళ నువ్వు అలాగ చేయలేకపోయావు అనుకో, నీకు బలం లేదు, నువ్వు బలహీనరాలు. అంటే ఏదో అంగవైకల్యము ఉన్నది అని అర్థం, ఏదో లోపం ఉంది అని అర్థం. అందుకని తిమోతిని చాలా హెచ్చరిస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు బలంగా మారాలి తిమోతి. నేను ఎలాగ ప్రార్థన చేస్తున్నానో నువ్వు అలాగే ప్రార్థన చేయాలి. నేను ఎలాగో ఆత్మల్ని రక్షిస్తున్నానో నువ్వు కూడా అలాగే ఆత్మల్ని రక్షించాలి. నేను ఎలాగూ దేవుని కొరకు ప్రయాసపడుతున్నానో నువ్వు కూడా అలాగూ ప్రయాసపడాలి. అలాంటి బలవంతుడు కావాలి. అయితే ఈ బలము నీకు ఎలా వస్తుంది అది కూడా చెబుతున్నాడు. ఈ బలం నీకు ఎలా వస్తుంది అని అంటే ఏమంటున్నాడు చూడండి. మొదట వచ్చిన మరలా చదవండి, అందరూ బిగ్గరగా చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే అక్కడ ఏం చెబుతున్నాడంటే తిమోతికి, నీవు బలవంతుడు కావాలి అనంటే దేవుని దగ్గర కృప ఉన్నది. ఆ కృపచేత నువ్వు బలవంతుడు కావాలి. ఏం కావాలి? ఏముందండి దేవుని దగ్గర? కృప. అందరూ మీ చేయి పైకి లేపి కృప అనండి. ఒక 3 సార్లు అనండి. కృప. ఈరోజు మనం వినబోయే మెసేజ్ ఏంటంటే కృప. కృపను గురించి మనం వినబోతున్నాం. తిమోతిని ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నీవు బలవంతుడుగా ఉండాలి. నువ్వు బలవంతుడుగా మారాలి అనంటే క్రీస్తు ప్రభువు దగ్గర కృప ఉన్నది. ఏమున్నదండి? కృప ఉన్నది. ఏంటి అసలు కృప అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దగ్గర కృప ఉంది అని పౌలు గారు అంటున్నాడు కదా. కృప అంటే ఏంటి అసలు? అని మనం ప్రశ్నించుకుంటే పిల్లరా, కృప అంటే మన దగ్గర ఏమీ ఉండదు, కానీ దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. చెప్పండి, నా దగ్గర ఏమీ లేదు, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి. చెప్పండి, అందరూ చెప్పండి. నా దగ్గర ఏమీ లేదు, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి.
చూడండి, మన దగ్గర ఏమీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉన్నది మనకు కావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం డబ్బులన్నా ఇవ్వాలి. ఒక వస్తువు కొనాలి అని అంటే, నీ దగ్గర లేని వస్తువు కొనుక్కోవాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఇచ్చి నువ్వు ఆ వస్తువు తెచ్చుకోవాలి, అంటే వెల చెల్లించాలి. మనం డబ్బులిచ్చి కొనుక్కున్నది ఏమిటి అని అంటే అది కొన్న వస్తువు అవుతుంది. కానీ దేవుని దగ్గర ఉన్నది మనకు దేవుడిచ్చేది ఏమిటంటే దానముగా ఇస్తాడు, ఉచితముగా ఇస్తాడు. మన దగ్గర ఏమి తీసుకోడు, ఆయన ఉచితంగా ఇస్తాడు, దానము చేస్తాడు. దేవుని దగ్గర ఉన్నది దేవుడు నీకు ఉచితంగా ఫ్రీగా ఇవ్వటమే కృప. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. మరియను దేవదూత ఏమన్నాడంటే, మరియా నీవు ధన్యురాలవు అన్నాడు. ఆమెంటి ఒక సామాన్యమైన వ్యక్తి. ఆమెను దేవుడు దూత చేత ఏం చెప్పిస్తున్నాడు? నీవు ధన్యురాలవు అంటున్నాడు. అంటే విలువలేని మనిషికి విలువ ఇచ్చి ఏమీ చేతగాని వ్యక్తిని ధన్యురాలు అనటమే కృప. కృప. మనం అర్హులం కాదు, దేవుడు మనల్ని అర్హులుగా చేస్తున్నాడు, దానం ఇస్తున్నాడు, ధన్యత ఇస్తున్నాడు. కృప. అలాగే మనలో శాపాలు ఉన్నాయి. ఈ శాపాలతో చచ్చిపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావు. దేవుని దగ్గరకు వచ్చావు, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అన్నావు. దేవుడు నిన్ను క్షమించి నీ మీద ఉన్న శాపాలన్నీ తీసివేసి ఆయన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నీకు ఆశీర్వాదం ఇవ్వటమే దేవుని కృప. దేవుని కృప. అలాగే దేవుని కృప అంటే అర్థం ఏంటంటే, మనం జీవించిన జీవితం విధానం బట్టి చూస్తే, మనం చేసిన పాపాలను బట్టి చూస్తే, మనం బ్రతికిన బ్రతుకును బట్టి చూస్తే మనం ఈ పాటికి చచ్చిపోయి ఉండాల్సింది. ఏ రోగం వచ్చినప్పుడో, ఏ యాక్సిడెంట్ అయినప్పుడో, ఏ బలహీనతలో ఉన్నప్పుడో, ఏ శోధనలో ఉన్నప్పుడో నీవు చనిపోయి ఉండాల్సిన వ్యక్తివి. కానీ వాటన్నిటి నుండి ప్రభు నిన్ను తప్పించి నిన్నిప్పుడు బ్రతికింప చేశాడు. అదే దేవుని కృప. ఎప్పుడో యాక్సిడెంట్ అయింది, అప్పుడు చనిపోయి ఉండాల్సిన వ్యక్తివి. ఎప్పుడో నీళ్ళల్లో పడ్డావు, అప్పుడు చనిపోయి ఉండాల్సిన వ్యక్తివి. ఎప్పుడో చాలా బాధల్లో ఉండి నా ప్రాణాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలనే మనసుతో కూడా ఉన్నావు. కానీ దేవుడు నిన్ను కాపాడి ఇప్పటి వరకు తను క్షేమంగా నిన్ను ఉంచాడంటే అదే దేవుని కృప. పిల్లరా, ఒకప్పుడు నీవు రోడ్ల మీద నడిచావు, ఒకప్పుడు నీకు సైకిల్ కూడా లేదు.
కానీ ఈ రోజున నువ్వు ఒక బండి నడుపుకుంటున్నావు, ఒక బండి కొన్నావు, బండి నడుపుతున్నావు, ఒక ఆటో నడుపుతున్నావు, ఒక వాహనాన్ని కొన్నావు, వాహనాన్ని నడుపుతూ ఉన్నావు. ఒకప్పుడు ఏమీ లేని నీకు ఈ రోజున దేవుడు నిన్ను ఒక ఐశ్వర్యవంతునిగా దీవించాడు. అదే దేవుని కృప. ఒకప్పుడు నువ్వు అమాయకురాలివి. దేవుని దగ్గరకు రాకముందు నీకేమీ తెలియదు అసలు. వాక్యం వినగా, ప్రార్థన చేయగా, ఒక్కొక్కటి దేవుడు నడిపిస్తూ ఉంటే, నేర్పిస్తూ ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో నీవు పనులు చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ నువ్వు డెవలప్ అవుతూ ఉన్నావు. అలాంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అదే దేవుని కృప. కావున మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీవు బ్రతికుండటం దేవుని కృప, నీవు పనులు చేసుకోవటం దేవుని కృప, నీకు ఒక వాహనం కలిగి ఉండటం దేవుని కృప, నీకు దేవుడు ఆ సంపదలను ఇచ్చాడు, అది దేవుని కృప, దేవుడు నీకు చదువునిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఇదంతా దేవుని కృప. ఇది ఉచితముగా దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. దేవుడు ఇవ్వకూడదు అనుకుంటే నీకు ఆ పని అవనివ్వడు. దేవుడు నీకు ఆ పని చేసి పెడుతున్నాడంటే అది దేవుని కృప అనేది నేను అర్థం చేసుకోవాలి. ఆమేన్. ఒక్కసారి 2 చేతులు పైకి లేపి, దేవా నీ కృప కొరకై వందనాలు అని చెప్పండి అందరూ. మీరు మా మీద కృప చూపుచున్నారు, వందనాలు అని చెప్పండి. ఆమేన్. అంతేకాదు ప్రియులారా, నీవు చేస్తున్న పనులను బట్టి నీవు నరకానికి వెళ్ళాలి. ఇక్కడున్న ఎవరైనా సరే అండి, బయట ఎవరు వింటున్నా సరే, నీవు చేస్తున్న పనులను బట్టి నీకు శిక్ష ఏమిటంటే నరకానికి వెళ్ళాలి. నువ్వు నరకములోనికి వెళ్ళబోయే ముందు దయ్యంలాగా నువ్వు మారాలి. అది నీ పరిస్థితి. మొదట దయ్యాన్ని అవుతావు, ఆ తర్వాత తీర్పులోకి వచ్చిన తర్వాత నరకానికి వెళతావు. ఇప్పుడు దేవుడు నిన్ను తన సన్నిధికి తీసుకొని వచ్చి వాక్యాన్ని ఇచ్చి మారు మనసులోనికి, రక్షణలోనికి నడిపించి, బాప్తిస్మం ఇచ్చి నిన్ను పరలోకానికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత నీవు దేవదూతలాగా మారతావు. అదే దేవుడు నీ ఎడల చూపుతున్న కృప. కావున సహోదరుడా, సహోదరి, ఆయన కృప నా మీద వర్షము వలె కురియుచున్నది అని నువ్వు అనగలగాలి. ఆయన కృప. అందుకనే దేవుని దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ కృప ఉన్నది. తిమోతి, ఈ కృప చేత నీవు బలవంతుడు కావాలి. సోదరుడా, నీకున్న ఉద్యోగము, నీకున్న ఫ్యామిలీ, నీకున్న పిల్లలు, నీ దగ్గర ఉన్న డబ్బులు, నీ కట్టుకున్న ఇల్లు, ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది దేవుని కృప. ఆయన కృప అనేది నువ్వు దేవునితో చెప్పగలగాలి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ
నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. ఈ కృపను పౌలు గారు తిమోతికి జ్ఞాపకం చేసి, నా కుమారుడా తిమోతి, రక్షణ పొందిన సహోదరుడా, సంఘములో రక్షణ పొందిన సహోదరి, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కావాలి. ఈ కృప మనల్ని ఏం చేస్తుంది అని అంటే, చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కృప వెంబడి కృప నీకు దొరుకుతూ ఉన్నది. నీవు హాస్పిటల్లో ఉన్నప్పుడు, అయ్యా ఆయనకి ఎలా ఉంది, ఆమెకి ఎలా ఉందని నీ ఇంటి వాళ్ళు డాక్టర్ని అడిగితే, డాక్టర్ అన్న మాట ఏంటో తెలుసా? మేము చెప్పలేము, బ్రతుకుతాడని గ్యారంటీ ఇవ్వలేము, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఆ తర్వాత అంతా దేవుని చిత్తం అని అన్నారు డాక్టర్లు. ఆ రోజున నీకోసం సంఘములో కన్నీరు గార్చి ప్రార్థన చేయటం జరిగింది. ఇంటిలో వాళ్ళు కన్నీళ్లు గార్చారు, సంఘములో కన్నీరు గార్చారు. ఆ కన్నీరు దేవుడు చూచాడు. బ్రతుకుతావని గ్యారంటీ లేదు, కానీ దేవుడు నిన్ను బ్రతికించి తీసుకొని వచ్చి తన సంఘములో నిన్ను ఉంచాడు. దేవుని కృప. దేవుని కృప. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం, కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప. ఒక మేలు తర్వాత ఒక మేలు, ఒక సహాయం తర్వాత మరొక సహాయం దేవుడు నీకు ఈ రీతిగా చేస్తూనే వస్తూ ఉన్నాడు. ఒక ఆపదలో నుండి కాపాడి మరొక ఆపదలో పెడితే మరొక ఆపదల నుండి కాపాడి, ఆపదల నుండి మరొక ఆపద నుండి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన కృప. సోదరుడా, సహోదరి, నువ్వు వేసుకొని బండి ఇది నా బండి అని గర్వంగా తిరుగుతున్నావు చూడు, అది నీ గర్వం కాదు, అది దేవుని కృప అని నువ్వు గుర్తు చేసుకో. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఈ రోజున మనందరము బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. ఈ రోజున నువ్వు వింటున్న ఇల్లు అది దేవుని కృప. ఈ రోజున మనం ఆరాధన చేయటానికి చేరిన ఈ మందిరము, మందిర ఆవరణము దేవుని కృప.
ఆయన కృప మన మీద వర్షములాగా పడుతూ ఉన్నది. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసయ్యా నీకు వందనాలు అని చెప్పండి. పౌలు గారు ఈ మాట తిమోతి జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి, నువ్వు బలవంతుడుగా మారాలి. నువ్వు ఎలా బలవంతుడుగా మారతావో తెలుసా? దేవుని కృప నీ మీద ఉన్నది. సోదరుడా, వాక్యం చెప్పలేకపోతే దేవుని కృప నీ చేత వాక్యం చెప్పిస్తుంది. నువ్వు మారు మనసు పొందకపోతే దేవుని కృప నిన్ను మారు మనసు పొందేలాగా చేస్తుంది. నువ్వు ఒకవేళ వెనక్కి పడిపోతే, జారిపోతే ఆయన కృప నిన్ను మరలా తిరిగి పైకి లేపుతుంది. ఆయన కృప మన మీద ఉంది. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, కృప వెంబడి కృపను పొందుచున్నాము. ఆయన కృప చేసే పనులేంటి? అసలు ఏం చేస్తుంది ఆయన కృప? చేసే పనులేంటి చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. 2వ కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుని కృప ఏంటి అనంటే, మన దారిద్ర్యమును, మన దరిద్రతను, మన పేదరికాన్ని, మన కృంగిపోయిన స్థితిగతులను తీసివేసి నిన్ను ఐశ్వర్యవంతునిగా చెయ్యాలి. అది దేవుని కృప. సహోదరుడా, సహోదరి, నిన్ను ఐశ్వర్యవంతురాలుగా చేయాలి, నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయాలి. ఇప్పటికే నువ్వు ఆలోచన చేసుకో. దేవుని దగ్గరకు రాకముందు నువ్వు ఎలా ఉన్నావు, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నేను ఎలాగో దీవించడం ప్రారంభించాడో ఇప్పటికే నువ్వు ఆలోచన చేసుకో. దేవుని దగ్గర రాకముందు నీకేముంది? దేవుని దగ్గరకు వచ్చి వాక్యమిని సంఘంలో పరిచర్య చేస్తూ ఉండే కొలదే దేవుడు నీకు ఏమిస్తున్నాడు ఆలోచన చేసుకో. నీ దరిద్రతను తీసివేసి, నీ దారిద్ర్యమును పోగొట్టి నిన్ను ఐశ్వర్యవంతురాలుగా చెయ్యాలి అనేది దేవుని ఉద్దేశము. అదే మన పట్ల దేవునికున్న కృప. ఆమేన్. పిల్లరా, దేవుని సేవ ఎలాగ జరుగుతూ ఉంది అనంటే దేవుని కృప అంతే. ప్రజలు వచ్చి వాక్యం విని మేలు పొందుతున్నారంటే దేవుని కృప. ఎక్కడెక్కడ జనాలందరూ విని వాళ్ళే అయ్యా మాకు ప్రార్థన చేయండి అని మనల్ని అడుగుతున్నారంటే అది దేవుని కృప. మనము ప్రార్థన చేస్తే వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మారతారు. మనము వాళ్ళని ధనవంతులుగా చేస్తాం. అది దేవుడు మనకిచ్చిన కృప.
ఏం చేయాలో చేతకట్లేదన్నా, ఏం పని చేయాలో బ్రతకాలో ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని అంటే ప్రార్థన చేసి, సహోదరుడా ఈ పని చేసుకో దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెబితే ఆ పని చేసుకుంటావంటే ఆ పనిలో పడిపోయి అలా చేస్తూ 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 ఆ పనిని దేవుడు దీవిస్తాడు. ఆ పనిలోనే నువ్వు గొప్ప వ్యక్తిగా మారిపోతావు, ధనవంతుడుగా మారిపోతావు. అదే దేవుని కృప. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం చెబుతూ ఉన్నారు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతులు కావలెనని. ప్రియులారా గమనించండి, మీరు వాక్యాలు రాసుకునే డైరీలో ఈరోజు డేట్ వేసుకోండి, రాసుకోండి. నేను చెబుతున్నాను, నీవు కానీ విన్న వాక్యానికి నమ్మకంగా బ్రతికితే, నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ, దేవుని సేవకుడు నిన్ను ఏం చేయమంటున్నాడు అది చేస్తూ నమ్మకంగా చెయ్యి, రాబోయే కాలంలో నువ్వు ధనవంతుడుగా మారిపోతావు. ఆమేన్. దేవుని కృప అంతే. దేవుని పనిని నమ్మకంగా చేసి ఎవరు చెడిపోరు. ఒకవేళ దేవుని పని చేసి నేను దరిద్రునయ్యాను అని మీకు ఎవరన్నా చెబుతున్నారంటే వాళ్ళు దేవుని దృష్టిలో దొంగలు అని అర్థము. వాళ్ళు దేవునికి దొంగలు కాబట్టే ఆ మాటలు మాట్లాడతారు. వాళ్ళు దేవుని పని చేయకూడదు, దేవుని పరిచర్య చేయకూడదు, దేవుని పరిచర్య చేస్తే మనం ఏం బాగుపడము అని నీకెవరన్నా చెబుతున్నారంటే వాళ్ళు దరిద్రులు. ఆ దరిద్రత నీకు పట్టిస్తారు. దేవుని దృష్టిలో వాళ్ళు యథార్థంగా లేరు అని అర్థము. నేను బాల్యకాలం నుండి చూస్తున్నాను, దేవుని పని నమ్మకంగా చేసి చెడిపోయిన వాళ్ళు ఎవరిని చూడలే నేను. దేవుని పని నమ్మకంగా చేసి వాళ్ళు ఐశ్వర్యవంతులుగా, గొప్పవారుగా, దేవుని పనిలో గొప్పవారుగా మారారు, కానీ ఎవరు పాడవలేదు. చాలా కొద్దిమంది పాడైన వాళ్ళను కూడా చూశాను. వాళ్ళు ఎవరయ్యానంటే వాళ్ళకి ఎంత చెప్పినా రెటమతంలాగా వాక్యానుసారంగా చేయరు. వాళ్ళు ఏది చేయాలనుకున్నారు అదే చేస్తారు, వాక్యానికి విరోధంగా చేస్తారు. అలాంటి వాళ్ళని దేవుడు దీవించడు. సోదరుడా సహోదరి, ఈ మెసేజ్ ఈ రోజున నువ్వు వినేటట్లుగా దేవుడు అవకాశం ఇచ్చాడు అనంటే ఈ మెసేజ్ ద్వారా నువ్వు ఐశ్వర్యవంతుడుగా, ఐశ్వర్యవంతురాలుగా మారాలి. అదే దేవుని కృప. అందుకనే ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఏమని రాశాడు? 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే అర్థం ఏంటంటే దేవునిలో ఉన్న ధనము, దేవునిలో ఉన్న ఆశీర్వాదము, దేవునిలో ఉన్న ఐశ్వర్యము మనకొస్తుంది. మనలో ఉన్న దరిద్రత, మనలో ఉన్న పేదరికము ఎవరు తీసుకుంటున్నారు? దేవుడు తీసుకుంటున్నాడు. ఆమేన్. ఒక్కసారి మీ చేతులు ఆ పైన కొమ్మలు, మామిడికాయ చెట్లు కొమ్మలు ఉన్నాయని ఊహించుకోండి. మీకు తల మీద మామిడికాయలు గుత్తులు గుత్తులుగా కాసిన కొమ్మలు మీ తల మీద ఉన్నాయని అనుకోండి. నీ చేతులు పైకి లేపి ఆ గుత్తుల్ని నువ్వు కోసుకుంటున్నావు అని అనుకోండి. మామిడికాయలో, ద్రాక్షకాయలో ఆ గుత్తులు కోసుకుంటున్నావు అనుకోండి. అది ఎలా ఉంటుందంటే ఇలాగ చేత్తో కోసుకుంటా ఉంటావు, అంతేనా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాలో ఉన్నవన్నీ నువ్వు కోసుకో, నీలో ఉన్న దరిద్రత నాకివ్వు. అదే దేవుని కృప.
అదే దేవుని కృప. ప్రభునంతులారా, ఈ వాక్యాన్ని నువ్వు చెవులతో వినబాకు, హృదయంలోకి వెళ్ళనివ్వు. ఈ వాక్యాన్ని నువ్వు మైండ్లోకి ఎక్కించుకొని మర్చిపోబాకు. జ్ఞాపకం పెట్టుకొని నువ్వు దేవుని దగ్గర పోరాడి ప్రార్థన చేసుకో. తల్లిదండ్రులు లేని అనాథల పిల్లైన ఎస్తేరుని దేవుడు 127 దేశాలకు రాణిగా చేసింది దేవుని కృప. శాపకరమైన మోయాబు దేశంలో బ్రతుకుతున్న రూతుని ఆ శాపము నుండి, ఆ శాపకరమైన దేశాన్ని నుండి బయటికి లాక్కొచ్చి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చి ధన్యురాలుగా ఆశీర్వాదించిన రూతు ఆ స్థాయికి వెళ్ళిందంటే దేవుని కృప. ఆమేన్. అనాథయైన ఎస్తేరును రాణిగా చేసిన దేవా, పరిగయేరిన రూతును నీ వంశములో. అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడండి. అనాథయైన ఎస్తేరును రాణిగా చేసిన దేవా, పరిగయేరిన రూతును నీ వంశములోకి చేర్చావు. ఏమని పాడెదను, నిన్నేమని పొగడెదను, ఏమని పాడెదను, నిన్నేమని పొగడెదను, ఏమని పాడెదను, నిన్నేమని పొగడెదను, యేసయ్యా ఏమని పాడెదను, నిన్నేమని పొగడెదను. ఎంత పాడినా ఎంత పొగడినది కొంత మాత్రమేను, ఎంత పాడినా ఎంత పొగడినా అది కొంత మాత్రమేను. మహారాజా మహిమోన్నతుడా, రాజా రవి కోటి తేజ, మహారాజా మహిమోన్నతుడా, రాజా రవి కోటి తేజ. ప్రియరా, దేవుని కృప నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కృపతో నువ్వు స్వస్థపడతావు. దేవుని కృపతో నీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దేవుని కృప నీకుంటే నువ్వు ఏ పని చేయాలని ప్రారంభిస్తావు ఆ పనిని సక్సెస్ఫుల్గా చేస్తావు. దేవుని కృపలో జయము ఉంటుంది, అపజయం ఎన్నడూ ఉండదు. దేవుని పనిని నువ్వు ఘనంగా చేస్తావు, తక్కువగా ఎన్నడూ చేయలేవు. అందుకనే కృప వెంబడి కృప పొందితిమి. సాతానుడు ఏం చేస్తాడో తెలుసు? ఇక్కడ దేవుని కృప నీతో ఉంది, నువ్వు ఐశ్వర్యవంతుడవు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పించడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని నిన్ను కృంగదీస్తా అవిశ్వాసపు మాటలు చెప్పిస్తాడు. అవిశ్వాసపు మాటలు. ఎదుటి వాళ్ళకి అవిశ్వాసం వచ్చేటట్లుగా చెప్పిస్తాడు, నిరుత్సాహం వచ్చేటట్లు. మీటింగ్ కోసం సిద్ధపడదామంటే ఎవరుండారయ్యా, ఎవరు వస్తారు, ఎక్కడుండారు జనాలు అని అంటారు వీళ్ళు. ఎదుటోడికి అవిశ్వాసం వచ్చేటట్టు చెబుతారు. వీళ్ళు ఆల్రెడీ సైతాన్ని పట్టి అవిశ్వాసం పెట్టింది, ఆ విశ్వాసం ప్రకారం మాట్లాడతారు. దేవుని పని చేద్దామనంటే చేద్దామయ్యా, దేవుని పనిని ఘనంగా చేయాలని అనరు.
చేస్తే ఏంటంట, ఏం చేస్తావులే అని అంటారు. అంటే దేవుని కృప నాతో ఉన్నది, దేవుని కృప నన్ను బలపరుస్తాడు, దేవుని కృప నా మీద నా కుటుంబం మీద ఉన్నది అనే విశ్వాసం లేకుండా చేస్తాడు సైతాను. అక్కడే నువ్వు ఓడిపోతా ఉన్నావు, అక్కడే నువ్వు వెనకబడిపోతున్నావు. ప్రియరా, ఈ దినము సామాన్యమైన వ్యక్తులు, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, కానీ వాళ్ళ మీదకి దేవుని కృప ఎలా వెళ్ళిందో చూద్దాం. నీలాంటి వాళ్ళే నాలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, కానీ దేవుని కృప వాళ్ళ మీదకి వెళ్ళింది. వాళ్ళు ఎలాగూ కృపచేత బలవంతులయ్యారో చూద్దాం. ఈ టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు మొట్టమొదట మీకు చెప్పేది ఏమిటంటే, దేవుని కృప మనందరి మీద ఉండాలా అవసరం లేదా చెప్పండి. ముందు అది తేల్చండి నాకు. దేవుని కృప ఉండాలి అన్న వాళ్ళందరూ ఒక్కసారి దేవా నీ కృప మాకు కావాలి అని చెప్పండి. అందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి, దేశయా మీ కృప మాకు కావాలి ప్రభువా, మీ కృప మా సంఘం మీద కావాలి, మీ కృప మా కుటుంబాల మీద కావాలి, మీ కృప మా పిల్లల మీద కావాలి. ఆమేన్. ఏం కావాలి మనందరికీ? దేవుని కృప ఉండాలి. అయితే ఆ కృప ఎవరి మీద ఉంటుందో కూడా చెబుతున్నాను. దేవుని కృప నీ మీద ఉండాలి అని అంటే నీవు దేవునికి నమ్మకంగా బ్రతకాలి. అది ఫస్ట్ పాయింట్. నమ్మకంగా ఉండు. మధ్యలో ఎవరో ఎదురయ్యి ఏదేదో చెబుతూ ఉంటారు, చెదిరిపోబాకు. సాతానుడు వచ్చి ఆదాము హవ్వలతో మాట్లాడగానే ఇది నిజమా అని చెప్పిందే, అలాగూ వేరే వాళ్ళు చెప్పేది నిజం అనుకొని ఇది నిజమా అనబాకు. దేవుని వాక్యం నీకేం చెబుతుందో అదే నిజం. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడు నీకు ఏం చెబుతున్నాడో అదే నిజం, అదే యథార్థం. అంతకు మినహాయించి వేరేది నువ్వు వినకూడదు, వేరే రూట్లోకి నువ్వు వెళ్ళకూడదు. నమ్మకంగా ఉండు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. అలాంటి వారి మీద దేవుని కృప ఉంటుంది. అలాగే నీకు అప్పగించిన పని ఏదైనా, ఈ పని నువ్వు చెయ్యాలి అని నీకు అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేసేయి. మధ్యలో వదిలిపెట్టబాకు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసేసి జారుకోబాకు. నమ్మకంగా చెయ్యి అంతే. నేను యవ్వన కాలంలో, అంటే నా విశ్వాస జీవితం ప్రారంభించిన దగ్గర నుండి నేను నేర్చుకుంది ఏమిటంటే, ఒక 10 మంది కలిసి ఒక పని చేయాల్సి వచ్చిందనుకోండి, ఆ 10 మందిలో ఒకవేళ ఒక 5-6 జారిపోతే నలుగురే మిగులుతారు. ఆ నలుగురితోనైనా ఆ పనిని చెయ్యాలి అని నేను తీర్మానం చేసుకున్నా. అందుకనే యవ్వన కాలం నుండి చేయాల్సిన పనుల్లో సగం మంది మానేసిన నేను ఆ పనిని పూర్తి చేశా. ఒకవేళ 10 మందిలో 9 మంది మానేస్తే నేను ఒక్కడే మిగులుతాను. నేను ఒక్కడేనైనా ఆ పని నేను పూర్తి చేయాలి, అంతేగాని రాజీ పడకూడదనే ఆ తీర్మానంతో దేవుని దగ్గర నేను సాగుతూ ఉన్నా. దేవుని పనిలో ఒకవేళ నాతో ఉన్నవారు అందరూ వెనక్కపోయినా నేను మాత్రము ముందుకు వెళుతూ ఆ పనిని పూర్తి చేసేస్తా, అంతే. అది దేవుని కృప. పౌలు గారు తిమోతికి అదే చెబుతున్నాడు, నా కుమారుడా తిమోతి, నీవు ఎవరెవరో వెనక్కపోయారని నువ్వు వెనక్కపోవద్దు, నువ్వు బలవంతుడుగా మారాలి. సహోదరుడా, నీవు బలవంతుడుగా మారాలి. దేవుని పని నమ్మకంగా చేయాలి. దేవుని పని కొరకు అవసరమైతే నీ ప్రాణాన్ని అయినా పెట్టడానికి, నీ బలాన్ని ఇవ్వటానికి, నీ ధనాన్ని ఇవ్వటానికి వెనకాడొద్దు.
నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. ఆయన కృప ఉంటుందండి మన మీద, ఆయన కృప ఉంటుంది. నీ ఇంటిలో పరిస్థితులు గందరగోళమైనా సరే, నీ ఇంటిలో పరిస్థితులు నిన్ను ప్రార్థన చేయటానికి వీలు కాకపోయినా సరే, ఆయన కృప నీ మీద ఉంటుంది, నిన్ను ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఇక చివరికి నేను ఫైనల్గా చెప్పే మాట ఏమిటంటే, నువ్వు అనుకున్నవి అన్నీ నీకు దూరం అయిపోయినా కృప నీకు దగ్గరగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఆయన కృప నన్ను విడిచిపోదు అని చెప్పు. ఆయన కృప నన్ను ఎన్నడూ విడవదు అని చెప్పు. ఆయన కృప నీకు ఉండాలి అనంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. సంఘంలో ఒక్కసారి ఆ మూల దగ్గర నుండి చూస్తే వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉన్నారు. అక్కడ చూస్తే లైవ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూస్తే సౌండ్ సిస్టమ్ చూసేవాళ్ళు ఉన్నారు. అక్కడ చూస్తే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూస్తే పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇంకా వెనక వైపు చూస్తే ఆరాధనలో పాల్గొని దేవుని స్తుతించే వాళ్ళు ఉన్నారు. ఇంకా వెనక చూస్తే పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాగ రకరకాల ప్రజలు దేవుని మందిరంలో ఉన్నారు. నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి, అంతవరకు నమ్మకంగా చేయి. ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆయన కృప నిన్ను పైకి లేపుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప ఇప్పుడు నాకు కావాలి అన్న వాళ్ళందరూ కొట్టు ఒకసారి. నవ్వు ఒకసారి, సెకండ్ ఇచ్చి ఆయన కృప మనకు కావాలి అని చెప్పు. ఏం కావాలి ఇప్పుడు? పిల్లలు నిజంగా ఇక నేను తట్టుకోలేకపోతాను. ఇప్పుడు వరకు ఒక స్థాయిలో ఉన్న నా స్పిరిట్ ఇక ఇప్పుడు ఎగిరి డ్యాన్స్ చేసే స్థాయికి వచ్చేసింది నా స్పిరిట్. అంటే నేను మెసేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రకంగా ఉంటాను, సగంలోకి వస్తే ఒక రకంగా ఉంటా, చివరికి వస్తే ఇంకో రకంగా మారిపోతా. ఆ మార్చేది కూడా దేవుని కృపే. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే సిగ్గుల అన్నీ వదిలేసి ఆయన కృపలో డ్యాన్స్ చేద్దామని అనిపిస్తుంది నాకు. ఆ స్థాయిలోకి వచ్చేసింది ఇప్పుడు నా స్పిరిట్. ఒకసారి మరలా పాడండి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. ఆమేన్. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. ఇప్పుడు చూడండి, ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు నువ్వు బలవంతురాలు అవుతావు. ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు నువ్వు పరలోకానికి వెళతావు, రక్షణ పొందుతావు, రక్షణ పొంది పరలోకానికి వెళతావు. ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు ఆశీర్వాదాలు నీ మీదకు వస్తాయి. ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఐశ్వర్యవంతురాలుగా మారతావు. ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తే వారికి ఉన్న శోధనలు పోతాయి. పేదలుగా నీ దగ్గరకు వస్తే వాళ్ళు ధనవంతులుగా మారతారు. ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు వందల సంఖ్యలో నుండి వేల సంఖ్యలో ప్రజలను పరలోకానికి తీసుకొని వెళతాము. ఆయన కృప ఇలాగూ గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన కృప ఇంకా ఇలాంటి మందిరాలు ఎన్నో కట్టిస్తాడు. ఇంకా ఆయన కృప మన మీద ఉన్నదనే దానికి గుర్తు ఏమిటంటే, ప్రక్కమటోళ్ళు మనల్ని చూసి ఏడ్చుకుంటూ ఉంటారు. ఇతరులు ఏడిస్తేనే ఆయన కృప మన మీద ఉందని అర్థం. ఆమేన్. చెప్పండి, మీ రెండు చేతులు పైకి లేవి చెప్పండి. వేరే వాళ్ళు మనల్ని చూసి ఏడిస్తేనే ఆయన కృప మన మీద ఉందని అర్థం.
అంటే మనం ఎవరో తెలుసా? వేరే వాళ్ళని వారం లేని వాళ్ళని ఏడిపించేవాళ్ళం మనం. చూసుకుంటారా మీరు ఏడవంటారా, మాకు దేవుడు చూడు కృపను ఎలా చూపుతాడని చెప్పేవాళ్ళం మనం. అందుకే ఏడ్చేవాళ్ళని నేను అసలు లెక్క చేయను. అసలు నా రక్తంలో కూడా లేదు ఏడ్చేవాళ్ళని. నీకు అంతే, వాళ్ళని వదిలేయటమే. దేవుని సేవ చూసి ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు దైవ రకాలు. వాళ్ళకంతే, సాతానుడు కాజేసాడు వాళ్ళని. ఇక్కడ ఉండి ఈ క్రమశిక్షణకు తట్టుకోలేకుండా వెళ్ళేవాళ్ళు దయ్యం బట్టి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు దయ్యం బట్టి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు చివరికి ఏమైపోతారు? అయిపోతారు. దేవుని కృప ఉన్న చోట పాపము లోపల ఉండ వాళ్ళు తట్టుకోలేరు. అందుకనే ఆయన కృప నీతో ఉండాలి అనంటే నీవు నమ్మకంగా ఉండాలి. చూడండి, ఆయన కృప పొందిన వాళ్ళను ఒకళ్ళని చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఆమేన్. ఏమనుందండి? అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంటే నోవహు మీదకి ఏమొచ్చింది? కృప వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? కృప. ప్రియరా, నీ తల మీద వర్షం పడింది, అయిపోయింది. నీ తల మీద మంచు పడింది, అది అయిపోయింది. నీ తల మీద ఎండబడింది, అది అయిపోయింది. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే నీ తల మీద కృప పడునుగాక, నీ తల మీద కృప కురియునుగాక. ఆమేన్, ఆమేన్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏదో అవుతుంది నాకు ఇవాళ. ప్రియరా, దేవుని కృప ప్రతి ఒక్కరి మీదకి రావాలి. నోహును గురించి పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు మీద ఆయన కృప కురిసింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, అడిగిన తర్వాత అరగంట తీసుకొని చెబితే ఊరుకోను, వెంటనే చెప్పాలి నాకు ఆన్సరు. రెడీనా? ఓఎస్ అనండి. మాకు సండే స్కూల్ పిల్లలు అయితే అంటారు, మీరు అనరు. రెడీ? ఆర్ యు రెడీ? అదిగో వాళ్ళు చూడండి, అరే నిలబడి చెప్పండి రా, వాళ్ళు చూడాలి మిమ్మల్ని. మీరు నిలబడండి రా సండే స్కూల్ పిల్లలందరూ. అదిగో వాళ్ళు ఏమంటున్నారో చూడండి, మీరు కూడా అలాగే అనాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీరు కూడా వచ్చి నేర్చుకోవాలి, ఎందుకంటే చిన్నప్పుడు మీకు ఆ ధన్యత లేదు. ఆర్ యు రెడీ? అది ఇప్పుడు మీరు అనండి, ఆర్ యు రెడీ? ఓఎస్, రైట్. కూర్చో. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అరగంట టైం తీసుకోవద్దు, వెంటనే చెప్పాలన్నానుగా, కాబట్టి వెంటనే చెప్పాలి. నోహు మీదకి కృప ముందు వచ్చిందా, జలప్రళయం ముందు వచ్చిందా? చెప్పాలి. జలప్రళయం ముందా, కృప ముందా? కృప ముందు వచ్చింది. నోవహు మీదకి కృప ముందు వచ్చింది. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయన. కృప పొందిన తర్వాత ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం నోవహుని ఏమన్నా చేయగలిగిందా? ఏమన్నా చేసిందా? ఏమీ చేయలేకపోయింది. ఎవరినన్నా ఏమన్నా చేసింది, కానీ నోవహును మాత్రం ఏమీ చేయలేకపోయింది. నోవహు కుటుంబాన్ని, నోవహు ఓడలో ఎక్కించిన పిల్లలను, అందరినీ, జంతువుల్ని అందరినీ కాపాడుకున్నాడు. కృప కాపాడుతుంది, జలప్రళయము నశింపజేసింది. దీని అర్థం ఏంటంటే ప్రియులారా,
నీవు దేవుని దగ్గర ముందు కృపను పొందుకుంటే ఆ తర్వాత వచ్చే తుఫాన్లు నిన్నేమీ చేయలేవు. ఆమేన్. ఆ తర్వాత కురిసే జలప్రళయాలు నిన్ను ఏమీ చేయలేవు. ఆమేన్. ఆ తర్వాత వచ్చే శోధనలు నిన్ను ఏమీ చేయలేవు. ఆమేన్. ఆ తర్వాత వచ్చే నీకు ఉన్న నానా రకాల బాధలు నిన్నేమీ చేయలేవు. కారణము నీ మీద ఏమున్నది? కృప ఉన్నది. దేవుని కృప ఉన్నది. అందుకని జలప్రళయం రాకముందే ఏం పొందుకోవాలి? మనం కృపను పొందుకోవాలి. నోవహుకు ఈ కృపను ఎందుకు ఇచ్చాడు దేవుడు అనంటే, నోవహుని దేవుడు నమ్మాడు. సామెట్రా, నోవహును దేవుడు నమ్మాడు. ఎలా నమ్మాడు అనంటే, అదిగో నోవహుని దగ్గరికి పిలుచుకున్నాడు. ఒకసారి నోవహును చూశాడు. దేవుడు ఏమనుకున్నాడంటే, ఇతనైతే నేను చెప్పిన మాట వింటాడు అని అనుకున్నాడు దేవుడు. ఏం చెప్పబోతున్నాడు ఇతనికి? నువ్వు ఓడగట్టు, చెక్క అడవులకు పోయి చెట్లు కొట్టి ఆ చితిసారకపు మ్రాను చెక్కలు కోసుకొని తీసుకురా అని ఇప్పుడు నేను ఇతనికి చెప్పబోతున్నా. చెబితే ఇతను, అయ్యా నేను ఎక్కడ దిగిపోయేది, ఎక్కడ చెట్లు నరుక్కొచ్చేది, నేను ఒక్కనే ఆ చెట్లన్నీ ఎట్లా కోస్తాను, నేను ఒక్కడనే వాటిని అన్నిటినీ మళ్ళీ చెక్కలుగా చేయాలంటే నా వల్ల అయ్యేదా? భలే పని చెప్పేవు దేవుడా నాకు ఆయన అండో. ఇతను ఆ జనరేటర్ లోపల పెట్టండి అంటే, అన్న రెండో వాళ్ళు లేక నేను పెట్టలేదనే బ్యాచ్ ఇప్పుడు మనోళ్ళు. ఏరా జనరేటర్ ఎందుకు లోపల పెట్టలేదు? నాకు పట్టుకునేవాడు రెండో వాళ్ళు లేడన్న, అందుకని నేను కూడా వదిలేసి వెళ్ళిపోయాను. ఇలాంటి వాళ్ళు నాన్ సెన్స్, దేవునికి పనికిరారు అసలు. నీకు నేను ఇందాక చెప్పానా, నీకు 10 మందిలో 9 మంది సహాయపడకపోయినా నేను ఒక్కడే దేవుని పని చేయడానికి సిద్ధపడుతున్నానని అలాగూ చేయగలిగితేనే నీకు దేవుని కృప ఉంటుంది. ఈ సహోదరుడు, నేను అడవికి పోలేనయ్యా, అన్ని చెట్లు కొట్టలేను, ఆ చెక్కలు నేను తేలేను, వామ్మో అన్ని చెక్కలు నేను ఆడ తెచ్చేది అని అంటాడా? అలాగనే మనిషి కాదు. అందుకే దేవుడు ఆయన్ని నమ్మాడు. తర్వాత ఓడను చెయ్యి అని అంటే, సముద్రపు ఒడ్డును చెయ్యాలి కానీ ఇదేందయ్యా నువ్వు నేల మీద చేయమంటున్నావు అని అండెతను. అంటే అతిగా వాగడు, అధిక ప్రశ్నలు వేయడు. నేనేది చెబితే అది చేస్తాడు కానీ ప్రశ్నించడు. నీకు అధిక తెలివి ఉంది అని అంటే నీకే నష్టం. దేవుని సేవకుడు ఇలాగ చేద్దామన్నప్పుడు, అట్లా కాదన్నా ఇలా చేస్తే ఎలా ఉంటుందో నువ్వు కూడా ఆలోచించు అని అనేవాళ్ళు దేవునికి పనికిరారు. దేవునికి పనికిరారు వాళ్ళు. ఈయన అదేంటి నాయన, అదేంటి సముద్ర పొడ్డును కదా ఓడ చేయాల్సింది, భూమి మీద చేయమంటున్నావా అని అంటాడా? ఇతను అనడు. అంటే ఇతనిలో కష్టపడే మనసు ఉంది, చెబితే చేసే మనసు ఉంది. తర్వాత ఇతనికి ఇంకా నేను చెప్పబోయే పని ఏంటంటే, అంటే దేవుడు చెప్పబోయే పని ఏంటంటే, జంతువులు తీసుకురావాలి. ఏం తీసుకురావాలి? ఏమేం జంతువులు తీసుకురావాలి? పక్షులన్నిటిని తేవాలి. ఒక పక్షిని పట్టుకొని తీసుకురావడానికి ఎంత కష్టమైందండి మీరు ఆలోచించండి. మీకు చేతనైతే ఒక పని చెబుతున్నాను. ఈ మందిరంలో చాలా పావురాలు ఉన్నాయి, మీరు పట్టుకొని వాటిని మీ ఇళ్ళకి తీసుకెళ్ళిపోండి. మీకు నేను ఛాన్స్ ఇచ్చా, నిజమే, గ్యారంటీ. నాకు చెప్తున్నాను కదా, ఈ మందిరంలో చాలా పావురాలు ఉన్నాయి, మీరు పట్టుకొని మీ ఇళ్ళకి తీసుకెళ్ళి పెంచుకోండి పోండి. మీ వల్ల అయిద్దా మీ వల్ల? నువ్వు పట్టుకోవడానికి కనుక ప్రయత్నం చేసావో అది జంపు వెళ్ళిపోద్ది ఇంకో చోటకి. మరి నోవహు ఎన్ని పక్షులు పట్టుకున్నాడు? ఎంత కష్టం ఆలోచన చేయండి. అది ఎన్ని జంతువులు పట్టుకున్నాడు? తర్వాత ఆయన పట్టుకోవలసిన జంతువుల్లో పులి ఉంది, సింహం ఉంది, తోడేలు ఉంది. వామ్మో, వాటిని పట్టుకోవడం. పావురాలు అంటే ఏదో ప్రయత్నం చేస్తా కానీ
పులి సింహం తోడేలా. ఏంది నాయన దేవుడా, నేనే దొరికానా నీకో, నేనే దొరికానా, నేను ఎట్టటి జంతువులను ఎట్టబట్టుకుంటానయ్యా అని అంటాడా ఇతను? అనడు. దేవుడు చెప్పాడు, చేద్దాం అంతే. సహోదరుడా, రీజన్స్ నువ్వు మాట్లాడొద్దు, చెప్పింది చెయ్యి అంతే. నీ మీద కృప ఉంటుంది. ఆఖరికి నోహు గారికండి, వినండి ఈ మాట. నోహు గారికి ఆ ఊర్లో చాలా సంవత్సరాల నుండి ఉంటున్నారు కదా, మరి కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరా? ఆయన మానవుడు కాబట్టి నీ కుటుంబాన్ని ఎక్కించు అన్నాడు దేవుడు. ప్రభువా, ఇదిగో వీళ్ళు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యా, మా కుటుంబంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఎక్కించుకుంటానని దేవునికి ఏమైనా రికమెండేషన్ చేస్తాడా అని అంటే అది కూడా లేదు. ఆయనది చెప్పినంత వరకు చేయటమే పని. అంటే నోవహుకి దేవుడు చెప్పిన పనండి మామూలు పని కాదు. అడవిలోకి పోవాలి, చెట్లు కొట్టాలి, చెక్కలు కొయ్యాలి, ఓడ తయారు చేయాలి, జంతువులను పట్టుకురావాలి, పక్షులను పట్టుకురావాలి. ఒక్కడే ఎన్నని పట్టగలడు. ఎన్ని నెలలైందో ఆ పని చేయటానికి, అయినా సరే ఆ పని పూర్తి చేసేసాడు. అంటే ఇతనికి కష్టపడే మనసు ఉంది, లోబడే మనసు ఉంది, చెప్పింది చెప్పినట్లుగా చేసే మనసు ఉంది. నేను ఈ మధ్య ఈ వంతెన దగ్గర అబ్బాయి మట్టి దోలాలి అని దాదాపు కొన్ని వారాల నుండి యవనస్తులకు చెబుతున్నా. నేను చెప్పాను, ఒక ఊరు వెళ్ళా, వచ్చాను, అయిందా అంటే అన్న ఆ కారణం మీద ఈ పని ఆగింది. సరే, ఇంకొక వారం చెప్పాను, అయిందా పని అన్న, ఈ కారణం మీద అది ఆగింది. అప్పుడే నేను మనసులో మిమ్మల్ని గురించి ఏమనుకున్నానో తెలుసా? మీరు నమ్మకమైన వాళ్ళు కాదు, నమ్మకమైన వాళ్ళు కాదు. కానీ నోహెల్ అంటాడు నమ్మకమైన వాడు. ఎంత కష్టమైనా ఎంత భారమైనా సరే ఆ పనిని చేసేసాడంతే. సహోదరుడా, సహోదరి, నీవు సాకులు చెబితే కృప నీకు దూరం అయిపోతుంది. కానీ ఇతను సాకులు చెప్పలా, చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. అందుకనే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఆమేన్. అర్థమైందా? కృప నీ మీదకి రావాలంటే ఏం కావాలి? నీలో నమ్మకత్వం ఉండాలి, విధేయత ఉండాలి, చెప్పింది చెప్పినట్లుగా చేసే మనసు ఉండాలి, దేవునికి నువ్వు విధేయుడుగా విధేయురాలుగా ఉండాలి. ఆ క్వాలిటీస్ నీలో ఉంటే ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఆ తర్వాత కృప ఆయన మీద ఉంది కాబట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని, ఆయన వంశాన్ని బహుగా ఆశీర్వదించాడు. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. దేవుని కృప ఎవరి మీద ఉంది అనంటే మోషే మీద ఉన్నది. నోహు సామాన్యమైన వ్యక్తే, కానీ కృప పొందినవాడై గొప్పవాడుగా మారాడు. రెండవది, మోషే మీద దేవుని కృప ఉన్నది. దేవుని కృప ఉన్నది. మీకా గ్రంథం తీస్తారా? మీకా గ్రంథం తీయండి. 6వ అధ్యాయం తీయండి. 4వ వచనం చదవండి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని. చూసారా? వీళ్ళ ముగ్గురు మీద దేవుని కృప ఉన్నది. అందుకే ఇశ్రాయేలీయులకు నాయకులుగా మారారు.
తరతరాలకు గొప్ప వ్యక్తులుగా మారారు. అందుకనే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పాడు. ఆయన కృప, ఆయన కృప నోవహు మీద ఉన్నది. ఆయన కృప మోషే, అహరోను, మిరియాముల మీద ఉన్నది. ఇంకా ఆయన కృప ఎవరి మీద ఉంది అని అంటే దావీదు మీద ఉన్నది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, ఈ యెషయా గ్రంథము 55వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన, ఇదిగో చూడండి, దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపుదును, నేను మీకు చూపుదును. దావీదు గారి మీద దేవుని కృప ఉన్నది, అందుకే గొప్ప రాజుగా మారిపోయాడు. ఎస్తేరు మీద దేవుని కృప ఉన్నది, రాణిగా మారిపోయింది. సొలొమోను మీద దేవుని కృప ఉన్నది, అందుకే గొప్ప మందిరాన్ని కట్టించాడు. గొప్ప మందిరము యెరూషలేము మందిరము, గొప్ప మందిరాన్ని కట్టించాడు. అది దేవుని కృప. పిల్లరా, నిజముగా మనందరము దేవుణ్ణి బహుగా స్తుతించాలి. మనకు ప్రభు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి, ఈ వసతిని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. కేవలము దేవుని కృప. దేవుని కృప సొలొమోను మీద ఉంది కాబట్టి సొలొమోను ఆ మందిరాన్ని కట్టించగలిగాడు. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనము ఈ మందిరాన్ని కట్టుకోగలిగాము. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యానికి వందనాలయ్యా అని చెప్పండి. మీ కృప ద్వారా ఇంకా ఘనమైన కార్యాలు జరుగునుగాక అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. అందుకని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, దావీదునకు చూపిన శాశ్వత కృపను నేను చూపుతాను. ఇంకా మనం చూస్తే ఈ కృప మరియ మీద ఉన్నది, అందుకని ఆమె ధన్యురాలుగా మారిపోయింది. ఈ కృప సౌలు మీద ఉన్నది, అందుకనే దేవుడు ఆయన మార్చి, పౌలుగా మార్చి అపోస్తలుడుగా చేసుకున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ కృప మనందరి మీద ఎలాగూ ఉంటుంది. ఈ కృప నోవహును ఓడ కట్టించేలాగా చేసింది. ఈ కృప దరిద్రులను ధనికులుగా, ఐశ్వర్యవంతులుగా చేసింది. ఈ కృప అనాథ అయిన ఎస్తేరును రాణిగా చేసింది. ఈ కృప సొలొమోనును మందిరం కట్టేలాగా చేసింది. ఈ కృప దావీదును మహారాజుగా చేసింది. ఈ కృప మరియను ధన్యురాలుగా చేసింది. సౌలును పౌలుగా మార్చి అపోస్తలుడుగా చేసింది. కృప. ఆమేన్. యేసు కృప. చెప్పండి అందరూ, యేసు కృప. అందుకనే దేవుని వాక్యంలో కృప వెంబడి కృపను పొందితిమి, కృప వెంబడి కృపను పొందితిమి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కావున ప్రభువునందు పిల్లరా, ఆయన కృప మీద ఆధారపడదాము. నీవే పని చేస్తున్నా
ప్రభువా నీ కృప. నువ్వెక్కడికి వెళుతున్నా యేసయ్యా నీ కృప. ఆయన కృప ఎవరెవరి మీద ఉన్నదో వాళ్ళు ఎంత గొప్పవారుగా మారారో జ్ఞాపకం చేసుకో. సొలొమోనును మందిరము కట్టడానికి చూపించింది దేవుని కృప. యూదులను రక్షించగలగటానికి ఎస్తేరును దేవుడు వాడుకుంది దేవుని కృప. ఆ కృప మనల్ని వాడుకుంటాడు. అందుకనే తిమోతితో పౌలు గారు చెబుతున్నాడు 2:1, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. కావున సహోదరుడా సహోదరి, దేవుని కృప ద్వారా నువ్వు బలము పొందాలి. ప్రార్థనా బలం నీకు వస్తుంది. దేవుని పనిచేసే బలం నీకు వస్తుంది. ఆయన కృప నిన్ను నమ్మకస్తులుగా, నీవు దీవెనలు పొందేటట్లుగా, దేవుని ఆశీర్వాదాలు పొందేటట్లుగా చేస్తాడు. మరి అలాగూ ఆయన కృపను పొందుకుంటావా? నోవహు పొందుకున్న కృప నేను పొందుకోవాలని అడుగుతావా? నోవహులాగా నమ్మకంగా ఉంటానని చెబుతావా? దావీదులాగా దేవుని పనిని చేస్తాను అని చెబుతావా? శాశ్వతమైన దేవుని కృపను నేను మీకు చూపుతున్నాను అంటున్నాడు. ఆ కృప నాకు కావాలని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము దేవుని సన్నిధిలో మోకరిద్దాము. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా నీ కృప మాకు దయచేయండి నాయన. మీ కృపలో నన్ను బలపరచండి ప్రభువా. అందరూ మోకాళ్ళ మీద ఉండి నీ 2 చేతులు దేవునికి చూపిస్తూ ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు 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 ప్రభా. కృపామయుడా మీకు స్తోత్రాలు. దావీదు కుమారుడా మీకు వందనాలు. కుష్టు వ్యాధిని బాగు చేసిన దేవా మీ కృప కొరకై వందనాలు. మీ కృప ద్వారా మమ్మలను బలపరచండి. మాతో మీరు మాట్లాడుతున్నారు. మీ కృపలోనే మేము ఎదగాలయ్యా. నేను బ్రతికున్నానంటే మీ కృప. చెబుతావా సహోదరుడా సహోదరి? దేవునితో చెబుతావా? నిన్ను నువ్వు దేవునికి తగ్గించుకొని ప్రభువా నీ కృపలో నేను నమ్మకంగా ఉండాలయ్యా, నీ కృపలో నేను వర్ధిల్లాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీ కృప కొరకై వందనాలు, స్తోత్రాలు, వందనాలు అని నువ్వు దేవునితో చెబుతావా? ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. దేవా మీ కృపలో మమ్మలను బలపరచండి. నా కుమారుడా తిమోతి ప్రభు అయిన యేసు క్రీస్తు కృపచేతను బలవంతుడు కమ్ము అని అంటున్నాడు. ఆ కృప ఎలాగూ మమ్మల్ని మారుస్తుందయ్యా. మీ కృప మా మీద ఉంటే చాలు, ఏదైనా మేము చేయగలం ప్రభా, ఏదైనా మేము చేయగలం నాయన. మీ కృపలో మేము ముందుకు సాగాలి అని నువ్వు చెబుతావా? పరిశుద్ధుడైన మా ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కృపకు మేము పాత్రులముగా ఉండాలి ప్రభా. మేము ఏ పని చేసినా మీ కృప మా మీద ఉండేలాగా చెయ్యాలి నాయన. మీ కృపకు మేము దూరం కాకూడదు. ఇక్కడ ఉన్నవారు ఎవరు దేవుని కృపకు దూరము కాకూడదు. దేవుని వాక్యమును విన్న తర్వాత వాక్యమునకు లోబడుతూ వెళ్ళాలి, అంతేగాని రీజన్స్ మాట్లాడకూడదు. అలా కాదు ఇలా చెయ్యాలి అని ఆ రీజన్స్ మాట్లాడకూడదు. మీ కృప మా మీద ఉండాలంటే మీరు చెప్పింది చేయటమే. ఆ మెట్టుకు మేము లేవాలి ప్రభువా, ఆ స్థాయికి మేము లేవాలి. ఈ ప్రియులను మీరు దర్శించండి. ఈ వాక్యం వీరికి అర్థం కావాలి. దేవుని కృప నా మీద ఉండాలి అని కోరుకోవాలి, ప్రార్థించాలి, మీకు లోబడాలయ్యా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి